దిమాకుందా అరే నీకు? తాయినోనివి సప్పుడు గంట ఇంట్లో వండక ఏదో మావుల మర్రేయాలన్నట్టు బండేసుకొని ఉరికినావు. అబ్బా అనుకుంటానే ఉన్నా ఇడు ఏదోటి ఏష్ పాడైతాడని. శిల్కకి చెప్పినట్టు చెప్పిన గారా అడ్డమైన సోపతులు బట్టి బయట దాగి బజాట్ల వడకురాని ఇన్నవారన్న మాట. అన్న గసియే నీకు తెలుసుగానే ఓ మాట చెప్పరాదు. రాత్రి మా ఓణ్ణి పట్టుకుర్రట, బండి గుంజుకవేండ్రు. దండుగో బొండుగో అంట కడతాం గాని జైలుకు పంపితే మా ఇజ్జత్ పోతుందే అని కొందరి ఇండ్లల్లా ఇయాల్టి తిప్పలు గిట్లున్నాయటుల్లా. రాత్రి రోడ్ల మీద మనోళ్ళ తమాషాలు మామూలుగా లేవు. మళ్ళా డిసెంబర్ 31 కు మందు వినియోగ దినోత్సవం అని పేరు పెడితే బాగుంటది. అవు మరి తాగుడే తాగుడు. ఒక్కనాడే 314 కోట్ల రూపాయల మాల్ కథం చేసిరు మనోళ్ళు. 5 రోజులలో 1350 కోట్లు వైన్సులకు బాలరకే వెచ్చిరంటే ఏ లెవెల్లో గుంజిరో చూడుండ్రిగా. రాత్రి ఏ దుఃఖం ముంగట చూసినా జాతరనే. ముంగట బండ్లాపే జాగలేదు, పర్మిట్ రూమ్ లో కాలు పెట్టే సందు లేదు, బాలర సీట్లు దొరకలేదు. ఏడాదంతా ఎంత పోసిరో గాని కొత్త ఏడాది పేరు మీద సరిపోని బొత్తలు నింపుకొని తుర్తి వేసుకున్నారు. తాగి సప్పుడు కాకుండా ఇంట్లో వండుకోనరని పోలీసులు 10 రోజుల కంచెల్లి మొత్తుకున్నా ఏ మనల్ని ఆపేది అనుకుంటా బండ్లు కాలు వేసుకొని రోడ్ల మీదకి రానే వచ్చిండ్రు. రండ్రి అనుకుంటా ఆపుడు ఊదిచ్చుడు. లోపటింత వడ్డాక ఉచ్చుకుంటారు. తాండవం ఆడిరనుకో రాదుండ్రి. సుక్కవార్త అందరు పులులేనాయే. చల్ నన్నెట్లా పట్టుకుంటారు, నా పైకంతో నేను దాగినా, నా బండి ఎట్లా పట్టుకుంటారు అని బాజట్ల దుంకులాట మామూలుగా లేవు ఒక్కొక్కలది. అబ్బా జర్రంతనే దాగిన సారని ఒకళ్ళు మళ్ళొక పారు ముట్టుకోనని ఇంకొకళ్ళు ఒక బతిమిలాడు కాదు. ఈ కాకని చూడండి ఊదమంటే 4గో సింహాలకు ఎట్లా సుక్కలు చూపించిండు. ఊదమంటాను కదా ఎందుకు అంత బాధ ఇబ్బంది పెట్టారు. నేను తీసేసుకుంటా కదా, నువ్వు ఇట్లా ఎక్కుతుంది కదా, మొత్తం దొరకాలి మీకు. మీరు తిప్పలవడం కూర్తే 89 మార్కులు సంపాదించిండు. 32 దాటితేనే కేసు మరి. అరే ఇక్కడ నుంచి లాస్ట్ వరకు రీచ్ కావాలి. ఓకేనా? 210 పాయింట్లు అంటే గట్టిగానే వేసినట్టున్నాడు. ఈయనది 117 పాయింట్లు. వరేవా మనోన్ని చూడండి కాలరనే బీరు ఇగుకుంటారు పోలీసులు. నేను